బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో అక్కడి రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. వైసీపీకి 585 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్న ఆ పార్టీ నేతలు భయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే 237 ఓట్లు ఉన్న టీడీపీ మరో 200 ఓట్ల కోసం కసరత్తులు చేస్తోంది. టీడీపీతో 200 మంది వైసీపీ ఓటర్లు టచ్లో ఉన్నారని బహిరంగ ప్రకటన చేశారు ఆ పార్టీ నేత గండి బాబ్జీ. ఇది లోకల్ బాడీ ఎన్నిక, రోజు ముఖం చూసుకునే పరిస్థితి. కష్టం వస్తే మనమే సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళే వస్తారు. అందువలన ఇవి ఏదో వాళ్ళు ఓటు పరంగా మాకు ఇన్ని ఉన్నాయి సంఖ్య అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సంఖ్య వాళ్ళకి పనిచేయదు. ఇప్పటికే మా దగ్గర సుమారు 200 మంది టచ్లో ఉన్నారు. మాకు నేను చెప్తున్నాను గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకున్న బాధలు అవి. ఉదాహరణకు ఒక పాయింట్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. జగన్ ప్రభుత్వం ఇన్నాళ్ళు అందరికీ అన్ని బటన్ నొక్కి ఈ బటన్ బాబు డబ్బులు వేశాడు కదా. ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలకి ఆండ్రోరియం, కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి ఆండ్రోరియం 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదండి ఇప్పటిదాకా. ఒక పైసా కూడా. వాళ్ళకి ఏం గౌరవించారండి? ఏ పూటైనా, ఏ నాయకుడైనా వీళ్ళకి మీటింగ్ పెట్టి భోజనం పెట్టారా? ఎక్కడైనా ஒரு పలకరించాడా ఎవడైనా? ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కార్యకర్తలతో మాట్లాడాలి. ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఈ కార్యకర్తలు ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నాడా ముఖ్యమంత్రి? ఇటువంటి వ్యవహారాలు చేసినప్పుడు ఎందుకంటే ఓట్లు వేస్తారు వాళ్ళకి? ఇది మనం గమనిస్తే రేపు వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళకే అర్థం అవుతుంది. మీరు ఈవేళ చెప్పారు కదా, బస్సుల మీద కాజు కూదు కాబట్టి నాయకులు రమ్మంటారు కాబట్టి వెళ్ళి కనబడుతున్నారు. మళ్ళీ అవునని చెప్పి వచ్చేసి డెఫినెట్గా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి పార్టీకి 415 ఓట్లు అవసరం. ఓట్ల పరంగా వైసీపీనే ముందంజలో ఉంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎదురు తిరగడంతో వైసీపీ అధిష్టానం డైలమాలో పడిపోయింది. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడడంతో అధిష్టానంలో భయం స్టార్ట్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయితే వైసీపీ ఓటమి ఖాయమవుతుంది. ఈ క్రమంలో 8 నియోజకవర్గాల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లతో జగన్ భేటీ అయ్యారు. నిన్న రాత్రి విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, కీలకమైన కార్పొరేట్లు విజయవాడలో జగన్ రహస్యంగా కలిశారు. జగన్ వారిని బుజ్జగించినట్టు తెలుస్తోంది. అయితే 2 పార్టీలు మాత్రం ఎన్నికల్లో గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో అక్కడి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీకి 585 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్న ఆ పార్టీ నేతలు భయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీల వ్యూహాలు ఏమిటి? అంటే నిన్నటి వరకు ధీమా వ్యక్తం చేసినటువంటి వైసీపీ నిన్నటి నుంచి ఒక్కసారిగా రూటు మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లో 10 స్థానాలు గెలుచుకుంటామని ధీమాగా ఉన్నటువంటి వైసీపీకి గట్టి దెబ్బ అయితే తగిలింది. మొత్తం 10 స్థానాలని టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఇదే రిపీట్ అవుద్దేమో ఆ ఎమ్మెల్సీ ఎన్నికలని భావిస్తున్నటువంటి తరుణంలో దీనికి తోడు అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరితోనూ జగన్ నేరుగా మీట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ ఆ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు అయితే జరిగాయి. అంటే కొంతమంది ఆ కార్పొరేటర్లు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జగన్తో సమావేశమైనటువంటి సమయంలో ఎలక్షన్ జరిగినా కూడా క్రాస్ ఓటింగ్ పడింది. అత్యధికంగా 66 ఓట్లు టీడీపీ వ్యక్తులకి, ఒక వ్యక్తికి 66 ఓట్లు పడితే అత్యల్పంగా 21 ఓట్లు వైసీపీ నాయకులకు పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే వైసీపీకి 45 మంది కార్పొరేటర్లు ఉన్న 21 ఓట్లే పడేసరికి వాళ్ళలో ఒక ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టాండింగ్ కౌన్సిల్ కేవలం ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళే దాదాపుగా ఇంత క్రాస్ ఓటింగ్కి వెళ్తే మొత్తం జిల్లా
వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలి, అటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే కొంతవరకు వాళ్ళ కోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎక్కడా పట్టించుకోలేదు అనేది వాళ్ళలో బాధ అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పూర్తి స్థాయిలో ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి గ్రిప్ మిస్ అవ్వకుండా ఉండేలాగా జగన్ పక్కా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రి వరకు అంటే రెండు రోజుల నుంచి అటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో కార్పొరేట్ కౌన్సిలర్లతో సమావేశమైనటువంటి జగన్ రాత్రి మాత్రం విశాఖ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్లు కొంతమంది కార్పొరేటర్లతో మాత్రం సమావేశమయ్యి ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళకైతే ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూస్తే అటు టీడీపీ కూడా తమతో 200 మంది టచ్లో ఉన్నారని చెప్పినటువంటి నేపథ్యంలో వైసీపీ పూర్తి స్థాయిగా అలర్ట్ అయింది. మరి టీడీపీకి ఎంతమంది టచ్లో ఉన్నారు, ఎంతమంది ఓటేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.